మనం మరొక మూలిక గురించి తెలుసుకుందామండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనేక రకాలుగా. మనకి ముఖ్యంగా మన ముఖ సౌందర్యం గానీ, మన యొక్క అందం గానీ, మనం చిరునవ్వు నవ్వినప్పుడు మన పళ్ళు గానీ అందంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే, మన పళ్ళ వ్యాధుల్ని తగ్గించడంలో ఒక చక్కని మూలికండి ఇది. దీనిని తెల్ల పురుగుడు అంటారు. ఇక్కడ తెలంగాణలో దీన్ని పులిసేరు అంటారండి దీన్ని. ఇది తెల్లని పళ్ళు, కాయలు కాసి ముగ్గినప్పుడు తెల్లగా ఉంటాయి. ఇందులోనే నల్ల జాతి కూడా ఉంటుందండి. దీన్ని ఏమంటారండి? పురుగుడు, పురుగుడు మొక్క అంటారు. పులిసేరు అని కూడా అంటారు. ఈ తీగ బాగా వంగుతుందండి. మీకు ఎలా కావస్తే అలా వంగుతుంది. దీంతోటి గంపలు అల్లుతారండి. మన పూర్వం ఏంటంటే గంపలు, ఈ మట్టి మోసుకోవడానికి కానీ అనేక రకాల వ్యవసాయ పనులకి దీని తీగని గంపల కింద అల్లేవారండి. దీంట్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు ఏమీ లేదు, ఒక పుల్ల ఇరుచుకోండి ఇలాగ. దంతధావనంలో ఒక అద్భుతమైన మూలిక అండి ఇది. మీరు ఇలాగ ఒక పుల్లని ఇరుచుకొని దీన్ని నవిలితే చాలా స్మూత్, ఎంత మెత్తటి కుచ్చు కింద తయారవుతుందంటే, మీ దంతాలకి ఎటువంటి డ్యామేజీ, మీ దంతాల పైన ఉన్న కోటింగ్ ఏదైతే ఉందో ఆ కోటింగ్ పోకుండా తెల్లదనం వచ్చేలాగా, నల్లబడిన దంతాలు కూడా, మీ దంతాల్లో ఉన్న పురుగుల్ని చంపడానికి కూడా దీని యొక్క దంతధావనం నవిలారనుకోండి, కొంచెం పసిరి వాసన వస్తుంది, నవలొచ్చు, ఏమి ఇబ్బంది కాదు. ఇలా పెట్టుకుని నవిలితే మంచి కుచ్చుగా వస్తుందండి. ఇది చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఇది ఇగో చూడండి, ఆల్రెడీ ఒక బ్రష్ ఇడినట్టు ఇడిపోయించుకోండి. ఇది మెత్తటి చక్కటి కుచ్చు వస్తుందండి. దీంతోటి కనుక మీరు పళ్ళు తోముకుంటే మీ పళ్ళల్లో ఉన్న అన్ని రకాల క్రిములు చనిపోతాయండి. చనిపోయి పళ్ళు గట్టిపడతాయి. అదేవిధంగా దీంట్లో ఉన్న ఒక విచిత్రమైన గుణం ఏంటంటే, ఈ తెల్ల పురుగుడుతోటి కనుక, పురుగుడు చెట్టు ఏది 2 రకాలు పనిచేస్తే తెల్లది కొంచెం ఎక్కువ పనిచేస్తుందండి. దీంతోటి కనుక మీరు పళ్ళు 40 రోజులు ఆగకుండా ఉదయం, సాయంత్రం పడుకునేటప్పుడు, ఉదయం లేవగానే 2 సార్లు కనుక మీరు దంతధావనం చేస్తే మీ యొక్క శరీరంలో ధాతువులు పెరుగుతాయండి. పళ్ళు తోమిన మొక్కతోటి ధాతువులు పెరగడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అనేక వైద్య గ్రంథాల్లో దీని గురించి రాశారు. దీంతోటి ఎన్ని రోజులు తోమాలండి మీరు? కనీసం 40 రోజులు పళ్ళు తోముకోవాలి, ఉదయం, సాయంత్రం. అలా తోమితే ఏమవుతుందంటే మీ పంటిలో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. చాలామందికి నోరు పోస్తూ ఉంటుంది, నోట్లో పుళ్ళు పడతాయి, నోట్లో చిన్న చిన్న పొక్కులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దీని ద్వారా కంట్రోల్ అయిపోతుందండి. అంత మంచి మూలిక ఈ తెల్ల పురుగుడు. దీన్ని ఒక సౌందర్య దీని కింద వాడుకోవచ్చు. మీ నవ్వురినప్పుడు మీ యొక్క పళ్ళు, మీ యొక్క పళ్ళ యొక్క అందం ఎంతోమందిని ఆకర్షిస్తుంది. మగవాళ్ళు అవనండి, ఆడవాళ్ళు అవనండి. అందుకేంటంటే మీ దంతాల యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇది ఒక చాలా మంచి మూలిక అన్నమాట అండి. ఇది పచ్చిది ఎక్కడ దొరుకుతుంది, రోజు ఎక్కడ తెచ్చుకుంటాం అనుకునేవాళ్ళు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఈ తీగని. ఆకు కాదు, ఓన్లీ కాడలు మట్టుకే, తీగలు. ఆ మొక్క యొక్క కాండాలు ఏవైతే ఉన్నాయో ఇలా వచ్చిన కర్రలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆకులు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత బాగా సన్నటి చూర్ణం చేసుకోండి దీన్ని. సన్నటి చూర్ణం చేసుకున్న తర్వాత కొద్దిగా కరక్కాయి, కొద్దిగా పొంగించిన పటిక, అంటే ఇది ఒక 100 గ్రాములు ఉంటే అవి ఒక 10 గ్రాములు, 15 గ్రాములు అలా కలుపుకోండి. కలుపుకొని ఒక 10 గ్రాములు సాల్ట్ కలుపుకోండి. అందులో ఒక 10 గ్రాములు తినే సోడా, మిఠాయి సోడా అంటాం కదా, ఇది కలుపుకోండి. ఈ 4 రకాలు కలుపుకొని మీరు పళ్ళపొడి చేసుకుంటే మీకు 90 సంవత్సరాలు వచ్చినా కూడా మీ పళ్ళు ఊడడం కానీ, కదలడం కానీ, పుచ్చు పట్టడం కానీ, పుప్పి పళ్ళు రావడం కానీ, దంతాల యొక్క వ్యాధులు ఎన్నున్నాయో అన్నిటిని తగ్గించడానికి ఒక చక్కని మూలిక ఈ పురుగుడు చెట్టు అండి. దీన్ని ఏమంటారు? పులిసేరు అంటారు తెలంగాణలో. ఆ ఫార్ములాని మళ్ళీ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఈ కాడలు ఏవైతే ఉందో ఈ స్టెమ్స్ తీసుకోండి. వీటిని తీసుకుని ఆకులు శుభ్రంగా క్లీన్ చేసేయండి, ఆకులు ఉండకూడదు. దీన్ని చిన్న చిన్న ఈ పుల్లల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. పచ్చిగా ఉండగా అయితే తేలిగ్గా కట్ అయిపోతాయి.
బాగా ఆరబెట్టుకుని మిక్సీలో కొట్టుకోండి సన్నని పౌడర్గా. కొట్టుకున్న తర్వాత అందులో 100 గ్రాములకి ఒక 10-15 గ్రాములు పొంగించిన పటిక, ఒక 10-15 గ్రాములు కరక్కాయ చూర్ణము, ఒక 10 గ్రాములు బేకింగ్ సోడా కలుపుకోండి. కలుపుకుని ఒక 15 గ్రాముల దాకా ఉప్పు కలుపుకోండి. ఈ ఈ 5 రకాలైనవి ఇక్కడ. ఈ 5 రకాలు కలుపుకుని కనుక మీరు దీన్ని పౌడర్ చేసుకుని, దీన్ని మీరు బ్రష్ మీద కానీ చేతిలో కానీ వేసుకుని వేళ్ళతోటి తోముకోవచ్చు. ఇప్పుడున్న బ్రష్లు ఉన్నాయి కాబట్టి బ్రష్లతోటి కూడా మీరు దీన్ని ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు ఈ 2 సార్లు కనుక దీన్ని వాడారనుకోండి, మీ పళ్ళు ఎప్పుడూ కూడా మీకు 80-90 సంవత్సరాలు వచ్చినా కూడా ఊడిపోకుండా గట్టిగా అన్ని రకాల గట్టి పదార్థాలు కొరుక్కుని తినేలాగా చాలా ఆరోగ్యంగా మీ నోరు ఎటువంటి దుర్వాసన రాకుండా, నోటి దుర్వాసన అనేది అనేక మందికి ఉంటుందండి. ఆ నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది మీరు దీంతోటి తోముకుంటే. క్రిములు అనేవి ఇంక మీ నోట్లో ఉండవండి. నోట్లో ఉన్న గుల్లలు, పొక్కులు వస్తూ ఉంటాయి చాలామందికి. లేకపోతే మా నోరు పూసిపోతుందండి అస్తమానని ఎంతోమంది నా దగ్గరికి వైద్యానికి వస్తారు, కంప్లైంట్ చేస్తారు. ఇటువంటి దంతాలు శుభ్రం చేసుకునే పౌడర్ మేము చేసి ఉంచుకుంటామండి మా దగ్గర. దానిని ఇస్తూ ఉంటాం. ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఇచ్చి ఒక 20 రోజులు తోముకోండి అని. మాకు ఒక కేసు అయితే ఆస్ట్రేలియా నుంచి వచ్చిందండి. ఒక లేడీ, ఆవిడికి 15 ఇయర్స్ నుంచి ఆ నోట్లో పుళ్ళు తగ్గట్లా, బ్లీడింగ్ ఉంటుంది, పస్ ఉంటుంది, పళ్ళన్నీ రంగు మారిపోయినాయి. ఆవిడ లక్షలు ఖర్చు పెట్టాను రాజుగారు అని నా దగ్గరికి వస్తే ఇదే చూర్ణం కొంచెం మార్చిచ్చామండి. ఇక్కడ ఇండియాలో ఉండగానే 10 రోజుల్లోనే తగ్గిపోయినాయి అని ఆవిడ ఆశ్చర్యపోయి మళ్ళీ వచ్చి నాకు ఒక పావు కేజీ కానీ 1/2 కేజీ కానీ ఇవ్వండి, నాకు సంవత్సరానికి సరిపడి మీరు ఇచ్చేసినా నేను తీసుకెళ్తాను, ఇది ఒక మిరకిల్ పౌడర్గా నాకు ఉపయోగపడింది అని ఆవిడ ఎంత ఆనందపడిపోయారంటే అంత ఇంత కాదు. 15 సంవత్సరాలు పళ్ళ నొప్పులు భరించడం అంటే ఏమీ తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా చల్లటి పదార్థాలు వేడి తాగినప్పుడు జివ్వుమని లాగుతూ ఉంటాయి. అటువంటి లక్షణాలు ఉంటే కనుక వీటికి ఇంకా 1-2 మూలికలు ఉన్నాయండి. అవి కలుపుకుని కనుక మీరు వాడుకుంటే ఇది ఒక అద్భుతమైన టూత్ పౌడర్గా అందరికీ ఉపయోగపడుతుందండి. మన ముఖద్వారం నోరు కాబట్టి మనం ఏది తిన్నా నోటి ద్వారానే తింటాం కాబట్టి ఆహార పదార్థం పేగుల్లోకి వెళ్తుంది కాబట్టి ఈ నోట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నోట్లో ఉంటుందండి. ఆహారంతో పొట్టలోకి వెళ్ళడం వల్ల అనేక వ్యాధులు రావడానికి కారణం మన నోరండి. అది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఏదో చిన్న బ్యాక్టీరియా ఉంది కదా, చిన్నగా పుప్పు పన్ను ఉంది కదా, కొంచెం నొప్పి ఉంది కదా, లేకపోతే చిన్న పొక్కే అనుకోవద్దు. ఇది మీ శరీరం అంతా వ్యాపించడానికి కారణభూతమైంది. ఇది మీరు తిన్న ఆహారం ఏమవుతుందండి, నోట్లోంచే కదా మీరు నవలాలి కదా, సెలైవా వస్తుంది కదా, దాంతో మిక్స్ అవుతుంది కదా. ఆ ఆహారం దాంతో మిక్స్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ, ఈ ఫంగల్ కానీ, ఈ వైరల్ కానీ అందులో మిక్స్ అయిపోయి మీ స్టమక్లోకి వెళ్ళడం వల్ల అనేక రకాల వ్యాధులు, ఎముకల వ్యాధులు, చర్మ వ్యాధులు, రక్తంలో వచ్చే వ్యాధులు, మజిల్లో వచ్చేవి, ఇన్ని రకాలైన వ్యాధులకి కారణం మన నోరండి. అందుకు నోటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నోరు దుర్వాసన వచ్చేవాళ్ళు చాలా ఆలోచించి భయపడతా మాట్లాడుతూ ఉంటారు. అటువంటిది ఏమీ లేకుండా మీరు హ్యాపీగా చక్కగా నవ్వుతూ మాట్లాడడానికి, మీ యొక్క దంత సౌందర్యం పెంచుకోవడానికి ఒక చక్కని ఫార్ములా నేను చెప్పాను. దీన్ని జాగ్రత్తగా రాసుకోండి. అవసరమైతే మళ్ళీ మళ్ళీ ఈ వీడియోని చూసి ఈ పాయింట్లు జ్ఞాపకం ఉంచుకుని మీరు నోట్ చేసుకుని ఈ పౌడర్ని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది రోడ్ల పక్కన ఉంది, అటువంటి చోట్ల తీయొద్దు. కొంచెం పొలాల్లో లోపలికి ఉన్నది తీసుకోండి. రోడ్ల పక్కన అయితే మళ్ళీ దాని నిండా మసి, కార్బన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంతగా పనిచేయదు. న్యాచురల్ గార్డెన్స్ ఏమైనా ఉంటే ఆర్గానిక్ గార్డెన్స్ కానీ, మెట్ట పొలాలు కానీ, పురుగు మందులు, ఎరువులు వాడని చోట మీరు ఈ మూలికని సేకరించుకుని దీంతో మీరు దంత చూర్ణం తయారు చేసుకుని చక్కగా వాడుకోండి. నమస్కారం అండి.